హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినీత కిచెన్ అండ్ బ్లాగ్స్. లాస్ట్ మంత్ మేము తిరుమల అయితే వెళ్ళాము. డిసెంబర్లో రిలీజ్ అయిన ఏప్రిల్ టికెట్స్కి అయితే లక్కీ డిప్ వేసాము. డిప్లో అయితే సెలెక్ట్ అయ్యి ఏప్రిల్ 26న సుప్రభాత్ సేవకు అయితే మాకు టికెట్స్ వచ్చాయి. ఈ వీడియోలో సుప్రభాత్ సేవకు ఎలా సెలెక్ట్ అయ్యాము, ఎక్కడ స్టే చేశాము, మా దర్శనం ఎక్స్పీరియన్స్ ఎలా అయ్యిందో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఏప్రిల్ 24న ఈవినింగ్ 6:10కి సికింద్రాబాద్ నుండి తిరుపతికి నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌లో వెళ్ళాము. ఈ ట్రైన్ డైలీ లింగంపల్లి నుండి ఈవినింగ్ 5:30కి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ 6కి తిరుపతి రీచ్ అవుతుంది. మార్నింగ్ 6కి తిరుపతి అయితే రీచ్ అయ్యాము. తిరుపతి స్టేషన్ నుండి బయటికి రాగానే మనకు విష్ణు నివాసం కనిపిస్తుంది. మాకు కొండపైన రూమ్ చెకింగ్ టైం వచ్చేసి 9 AM ఉంది. టైం ఉంది కాబట్టి ఇక్కడే ఫ్రెష్ అయిపోయి టిఫిన్ చేసి కొండ మీదకైతే స్టార్ట్ అయ్యాము. ఈ విష్ణు నివాసం దగ్గరే మనకు కొండపైకి వెళ్ళే బస్సెస్, కార్స్, జీప్స్ ఇలా అన్ని వెహికల్స్ అవైలబుల్గా ఉంటాయి. మేమైతే బస్సులో కొండ మీదకి వెళ్ళాము. ఇదే అలిపిరి చెక్ పోస్ట్. మీరు ఏ వెహికల్‌లో వచ్చినా ఇక్కడ ఆగి మన లగేజ్ వెహికల్‌ని చెక్ చేయించుకొని కొండ మీదకు వెళ్ళవలసి ఉంటుంది. ఆర్టీసీ బస్‌లో వచ్చిన వారైనా వాళ్ళ లగేజ్ చెకింగ్ అయ్యాక తిరిగి అదే బస్‌లో కొండ మీదకు వెళ్తారు. ఇక్కడ నుండి కొండపైకి సుమారు 45 నిమిషాలైతే టైం పడుతుంది. మాకు కొండపైన ఆన్‌లైన్‌లో అయితే రూమ్ బుక్ అవ్వలేదు. మేమైతే కొండపైనున్న కర్ణాటక ప్రవాసీ సౌధ గెస్ట్ హౌస్‌లో రూమ్ బుక్ చేసుకున్నాము. ఇది ఎస్వి మ్యూజియం ఆపోజిట్‌లో ఉంటుంది. ఈ గెస్ట్ హౌస్‌లో మనకు చాలా బ్లాక్స్ ఉన్నాయి. మేమైతే హంపి బ్లాక్‌లో రూమ్ బుక్ చేసుకున్నాము. ఇక్కడ రూమ్స్ కాస్ట్ వచ్చేసి 1500 నుండి 3000 వరకు ఉంటుంది. రూమ్స్‌లో ఏసీ అండ్ నాన్ ఏసీ 2 అవైలబుల్‌గా ఉన్నాయి. దీనికి సంబంధించిన లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తాను. ఎవరైనా ఒకసారి కావాలి అనుకుంటే తప్పకుండా చెక్ చేయండి.
రూమ్స్ అవైలబుల్‌గా ఉంటే ఆ రోజు ఆఫ్‌లైన్‌లో కూడా రూమ్ బుక్ చేసుకోవచ్చు. ఈ గెస్ట్ హౌస్‌లో మనకి రూమ్ అయితే 24 అవర్స్ ఉంటుంది. ఈ కర్ణాటక గెస్ట్ హౌసెస్‌లో రూమ్ ఎలా ఉంటుందో మీరు కూడా ఒకసారి చూడండి. కొండపైన రూమ్ దొరకని వాళ్ళు కావాలంటే ఇలా గెస్ట్ హౌసెస్‌లో కూడా బుక్ చేసుకోవచ్చు. మాకు దర్శనం అర్ధరాత్రి ఉంది కాబట్టి రూమ్‌లో ఫ్రెష్ అయిపోయి, వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భోజనం చేసి, అక్కడి నుండి జపాలి తీర్థంకైతే వెళ్ళాము. ఈ జపాలి తీర్థం వెళ్ళడానికి బసెస్, కార్స్ అయితే అవైలబుల్‌గా ఉంటాయి. జపాలికి సంబంధించిన వీడియో అయితే నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను. జపాలి తీర్థం నుండి వచ్చేసరికి సాయంత్రం 4 అయితే అయ్యింది. రోజు సాయంత్రం మాడవీధుల్లో స్వామివారి ఊరేగింపు జరుగుతుంది. ప్రతి నెల 22వ తారీఖైతే మనకి ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ అయితే ఓపెన్ అవుతుంది. టీటీడీ వెబ్‌సైట్‌లో గానీ, యాప్‌లో గానీ మనం ఈ లక్కీ డిప్‌కి రిజిస్టర్ అవ్వచ్చు. ఇలా రిజిస్టర్ అయిన తర్వాత 2 డేస్ తర్వాత మనం సెలెక్ట్ అయితే మన ఫోను నంబర్‌కి మెసేజ్ అయితే వస్తుంది. అప్పుడు మనం దర్శనం టికెట్ బుక్ చేసుకోవాలి. పర్ పర్సన్ ₹120 అయితే కాస్ట్ అవుతుంది టికెట్‌కి. ఈ లక్కీ డిప్‌లో సుప్రభాత్ సేవతో పాటు
తోమాల్ సేవ, అర్చన, అష్టదళ పాద పద్మారాధన, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలు కూడా ఉంటాయి. మేమైతే లాస్ట్ 3 మంత్స్ నుండి అన్ని సేవలకి అప్లై చేస్తే మాకు ఏప్రిల్ 26కి అయితే సుప్రభాత్ సేవకు సెలెక్ట్ అయ్యాము. మంత్‌లో పలానా రోజు ఈ డే అని కాకుండా మంత్‌లో 30 డేస్‌కి అయితే మేము సేవ అప్లై చేశాము. అలా మాకు ఏప్రిల్ 26న అయితే సెలెక్ట్ అయ్యాం సేవకి. సుప్రభాత్ సేవ రిపోర్టింగ్ టైమ్ ఎర్లీ మార్నింగ్ 2 కైతే ఉంటుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్దకు అర్ధరాత్రి 12:30 వరకైతే చేరుకోవాలి. రాత్రి 12:30కు వెళ్తే మనల్ని అక్కడే కూర్చోబెట్టేస్తారు. 1:15కి మనల్ని క్యూ లైన్‌లోకైతే ఎలో చేస్తారు. ఆధార్ వెరిఫికేషన్, టికెట్ వెరిఫికేషన్ అంతా అయ్యేసరికి మనకి మార్నింగ్ 2 అయితే అవుతుంది. సుమారుగా ఒక 30 నిమిషాలైతే కంపార్ట్మెంట్‌లో కూర్చున్న తర్వాత 2:30కి మనల్ని గుడి లోపలికైతే ఎలో చేస్తారు. ఈ సుప్రభాత సేవకు సుమారుగా 400-500 మందైతే ఉంటారు. తెల్లవారుజామున 2:50కి సుప్రభాత్ సేవ అయితే స్టార్ట్ చేశారు. బంగారపు వాకిలి లోపలికి మనం వెళ్ళేసరికి దేవుడు కనిపించకుండా కర్టెన్ అయితే వేసేసుంటుంది. మనం సుప్రభాతం మొత్తం అయ్యే వరకు అక్కడ అలా నించొనుండాలి. స్వామికి సుప్రభాతం పూజ మొత్తం పూర్తి అయ్యాక మాత్రమే ఆ వాకిలి కర్టెన్ తీస్తారు. అప్పటి వరకు మనకి స్వామి ఏం కనిపించరు. పూజ అయిపోయాక ఎర్లీ మార్నింగ్ 3:35కి కర్టెన్ తీయగానే ఒక్కొక్కరుగా లోపలికి వెళ్ళి మొదటి గడప కులశేఖర్ పడి వరకు వెళ్ళి దర్శనం చేసుకొని వస్తారు. ఈ సేవ వాళ్ళకి తీర్థం కూడా ఇస్తారు. దర్శనం మొత్తం కంప్లీట్ అయ్యి బయటికొచ్చేసరికి 4 అయితే అవుతుంది. 4కి గోపురం ఎదురుగా వ్యూ అయితే ఇలా ఉంటుంది. వీడియోలో సరిగ్గా ఫోకస్ అవ్వలేదు గానీ, బయట చూడ్డానికైతే చాలా చాలా బావుంది. మా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. స్వామివారిని మొదటిసారి అయితే అంత దగ్గరగా చూడ్డం 2 కళ్ళు సరిపోలేదు. ఇంకా కాసేపు లోపలే ఉంటే బావుండనిపిచ్చింది. కానీ మనల్ని కొన్ని సెకండ్స్ మాత్రమే దర్శనం చేసుకొనిస్తారు. సేవకి లక్కీ డిప్ వేసేటప్పుడు అన్ని సేవలకి వేసుకుంటే ఏదో ఒక సేవకైతే ఖచ్చితంగా టికెటొస్తుంది. ఈ సేవ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి అని ఎవరికైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. నెక్స్ట్ షార్ట్ వీడియో అప్‌లోడ్ చేయడానికైతే ట్రై చేస్తాను. అంతే అండి. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఎవరైనా ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ ఆప్షన్‌ని యాక్టివేట్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.